ఇక్కడే 104 వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధముగా ఉన్నాయి. ఒక్కటి కాదు, ఇల్లు అన్నది ఒకటి, సంతానం అనేది మరొకటి, ఇంకొకటి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి, జ్ఞానము చేత నీవు వాటిని అన్నిటినీ నిర్మించితివి. ఇప్పుడు ఇది నిర్మించినవరు దేవుడు. మనం అనుకుంటున్నాం మన కష్టానికి ఆరోగ్యం లేకపోతే సంపాదించడం. కాబట్టి నిర్మించిన ఈ ఇంటిలోన ఎవరు ఉండాలి? ఇప్పుడు యేసయ్యనే ఉండాలి. చెక్క ఇంటిలో యేసయ్య ఉన్నాడు. ఆ ఇల్లు ఎలా ఉందంటే మధురంగా మార్చబడింది. మరి ఈ ఇంటిలో దేవుడు నివసించును కాక. మరి ఈ ఇంటిలో ఇదివరకు ఏం నివసించిందో మనకి తెలియదు, చూసిన వాళ్ళకి కాదు. ఎందుకంటే ఇంట్లో సంసారం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే బాగా మెలుగుతుంటే అమ్మ ఇంట్లో పాట వచ్చిందంటాం, మెలగకపోతే ఏమి ఇంట్లో ఏం కథలు అంటాం. అంటే ఈ ఇంట్లో మీకు బాగుండాలి, మీకు కానీ మీ పిల్లలకు కానీ స్థలాలు కానీ మిగలాలేటప్పుడు కష్టాచితం అవి మిగలాలంటే దేవుని చేత ఇల్లు నిర్మించబడాలి. మనుషుల చేత ఇది తాత్కాలికం. దేవుని చేత నిర్మించబడుతున్న ఈ ఇంటి విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేయును గాక, అద్భుతాలు చేయును గాక. ఇంటిలో నివసిస్తున్న మీకు ఆరోగ్యము ఐశ్వర్యం దేవుడు సమృద్ధించును గాక. బయట వారు, ఎదురింటి వారు, పక్కింటి వారు ఈ ఇంట్లో అడుగు పెడితే ఇల్లు బాగుంది అనుకోవడమే కాదు, ఈ ఇంటికి ఏ నర దిష్టి, కళ్ళ దిష్టి, కళ్ళ మంటలు ఏమి తగలకుండా దేవుడు కాపాడును గాక. ప్రతి ఒక్కరంటే ఆ దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు. మరి ఏ దిష్టి బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు. మన దేవుడే మనకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం నా తండ్రి. ప్రభా వీళ్ళు నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి నలిగిపోయిన తండ్రి బాడీ ఇళ్లలో ఉండి వేచాడుతూ వచ్చారు నా తండ్రి. ఇన్ని రోజుల కాను, ఇన్ని సంవత్సరాల కాను ఈరోజు ఈ ప్రాంతంలో ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చాం. మరి నిర్మించబడుతున్న ఇంటిలో నీవే అధిపతిగా, కాపరిగా, యజమానుడిగా అన్ని మీ నుండి వహించమని కోరుతున్నాను. ఈ ఇంట్లో వీరికి దీవెనకరంగా మార్చును గాక, ఈ ఇంట్లో ఆశీర్వదించబడును గాక, ఇంట్లో జీవనకరంగా ఆరోగ్యకరంగా ఉండును గాక. ఇంట్లో గొడవలు కానీ, కొట్లాటలు కానీ, మనస్పర్ధలు కానీ, రోగాలు కానీ ఇవేవి తావు లేకుండా దేవుడే నివసించును గాక. ఇవే కార్యం చేయమని, ఆదిలో అంతము నువ్వే ముగించమని కోరుకుంటూ యేసు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.